ముంబై వేదికగా ఈ రోజు జరిగే విమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. అయితే మహిళల ఫైనల్ మ్యాచ్ పై గతంలో ఎన్నడూ లేని హైప్ పెరిగింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్ చేరిన భారత్ ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ మహిళ సత్తా చాటాలని క్రికెట్ లవర్స్ కోరుతున్నారు. మ్యాచ్ పై క్రికెట్ లవర్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఉమెన్స్ క్రికెట్ కు క్రేజీ పెరిగింది. వరల్డ్ కప్ క్రికెట్ కు సంబంధించి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించిన నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ పై అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు. గతంలో ఎన్నో లేని విధంగా సెమీఫైనల్లో భారత మహిళా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ప్రస్తుతం అయితే అందరూ కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు, చాలా మంది కూడా టీంలో అని చెప్తా ఉన్నారు. వరల్డ్ కప్ ఫైనల్ కు సంబంధించి ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించి ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి టోర్నీ ఇండియానే కైవసం చేసుకుంటుంది, ఇండియానే కప్ గెలుస్తుందని చెప్తా ఉన్న పరిస్థితి. చాలా మంది ఆదిలాబాద్ టౌన్ కు సంబంధించి క్రికెట్ అకాడమీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా క్రీడాకారులతో పాటు క్రికెట్ అభిమానులంతా కూడా వరల్డ్ కప్ ఫైనల్ పైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా గతంలో ఫైనల్ చేరినప్పటికీ కప్పును గెలవలేకపోయి రన్నర్ అప్ గా నిలిచినటువంటి ఇండియా ఈసారి మహిళా టీం ఖచ్చితంగా కప్ గెలుస్తుంది అంటున్నారు. మనతో మాట్లాడేందుకు క్రికెట్ అకాడమీకి సంబంధించిన కోచ్ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది ఉమెన్స్ క్రికెట్ కి సంబంధించి రేపటి ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండదు? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా రోజుల తర్వాత ఉమెన్స్ కి ఒక క్రేజ్ ఉప్పెనల పైకి లేచొచ్చినట్టు కనిపిస్తుంది మనకి. ఒకవేళ రేపు మ్యాచ్ కింద మనం ఇండియా టీం గెలిస్తే ఉమెన్స్ టీం పీక్ లెవెల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. 83లో కపిల్ దేవ్ కెప్టెన్షిప్ లో గెలిచినప్పుడు 2011లో ధోని కెప్టెన్షిప్ లో గెలిస్తే ఎట్లయితే మన ఇండియన్ టీం హై లెవెల్కి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఉమెన్స్ టీం కూడా ఉమెన్స్ క్రికెట్ కూడా అలాంటి పొజిషన్లో ఉన్నది. రేపు గెలిస్తే డిస్టిక్లలో కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. డిస్టిక్లలో అవేర్నెస్ లేదు గర్ల్స్ కి. బాయ్స్ అయితే చాలా మంది వస్తారు. మా క్యాంప్ లో కూడా ఒక 3-4 ఉన్నారు. ఒకవేళ రేపు గెలిస్తే ప్రతి డిస్టిక్ లో తెలంగాణ డిస్టిక్లలో అవేర్నెస్ పెరిగి గర్ల్స్ కూడా చాలా మంది ముందుకు వచ్చి ఆడే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాచ్ పరంగా చూస్తే ఇండియాకు చాలా అడ్వాంటేజ్ ఉన్నది. ఒకటైతే హోమ్ కండిషన్స్, ఇంకోటి డివై పాటిల్ గ్రౌండ్ లో ఇండియన్ ఉమెన్స్ టీం చాలా మ్యాచ్లు అక్కడే ఆడుతుంది. ఉమెన్స్ WPL, ఉమెన్స్ IPL గానీ చాలా మటుకు అక్కడే మ్యాచెస్ ఆడినాయి. మనం ఆస్ట్రేలియాతో టఫెస్ట్ టీం ఉమెన్స్ క్రికెట్ లో ఆస్ట్రేలియా. దాన్ని మనము అవలీలాగా 340+ స్కోర్ చేంజ్ చేసి గెలిచాం కాబట్టి కాన్ఫిడెన్స్ చాలా హై లెవెల్లో ఉంది. ఇంకోటి సౌత్ ఆఫ్రికా టీం కు ఫైనల్లో ఓడిపోయి చౌకర్స్ అనే ఒక నేమ్ కూడా ఉంది. ప్రెషర్ లో వాళ్ళు ఆడలేరని. అలా చూస్తే మనకు చాలా అడ్వాంటేజెస్ కనబడుతున్నాయి. టీం గెలిస్తే మాత్రం ఉమెన్స్ టీం చాలా పీక్ లెవెల్ కు వెళ్ళి ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ క్రికెట్ చాలా హై లెవెల్ ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. హర్మన్ ప్రీత్ గానీ లేకపోతే ఇతర 3-4 క్రీడాకారులు, మహిళా క్రీడాకారులు ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నారు. రేపు అటు రోజు ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండబోతుంది? నేను అనుకుంటున్నాను స్మృతి మందన మొన్న సెమీస్ లో అన్ఫార్చునేట్లీ లెగ్ సైడ్ అవుట్ అయింది. రేపటి డే ఆమె ఉంటుందని నేను అనుకుంటున్నాను. జమీమా, స్మృతి, హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలి వర్మ లాస్ట్ లో టీంలో వచ్చింది. మంచి బౌలింగ్ అటాక్ ఉండేది. దీప్తి శర్మ. స్పిన్ ఫేస్ ఈక్వల్లీ ఉంటుంది. కాకపోతే టాస్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ముంబైలో డ్యూ ఎక్కువ పడుతుంది. చేంజ్ చేసే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది బ్యాటింగ్ చేయడం. నేను అనుకుంటున్నాను రేపు టాస్ గెలిచిన టీము డెఫినెట్ గా ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు? ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరు పర్ఫార్మ్ ఎక్కువ చేస్తారు అనుకుంటున్నారు? ఫైనల్లో స్మృతి మందాన ఇంకా హర్మన్ ప్రీత్ కౌర్ మెయిన్ ఉంటారు. జెమిమా రాడ్రిక్స్, రిచా ఘోష్ కూడా. ఇంకా బౌలర్స్ మెయిన్ పార్ట్ ఉంటుంది ఫైనల్స్ లో. వాళ్ళు ప్రెజర్లో రాకపోతే ఇండియా ఈజీగా గెలుస్తుంది. ఎంత టార్గెట్ ఉంటుంది అనుకుంటారు మొదటి బ్యాటింగ్ చేస్తున్నా? ఇండియా వరకు 300 వరకు అయితే టార్గెట్ చేస్తారు. 300+ అయితే మనకి ఇంకా బెటర్. 300 మినిమం స్కోర్. ఈ మ్యాచ్ కు సంబంధించి ఖచ్చితంగా 300 వరకు స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. గత రికార్డును పక్కన పెడితే ఈసారి ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇండియన్ టీం అంతా కూడా మహిళా టీం అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. ప్రస్తుతం ఫైనల్కు సంబంధించి చాలామంది ఫేవరెట్స్, మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు టీంలో. ఖచ్చితంగా ఈసారి వరల్డ్ కప్ మనదే అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఆదిలాబాద్ టౌన్తో పాటు అన్ని టౌన్స్లలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఉమెన్స్ మహిళా క్రికెట్ సంబంధించి వరల్డ్ కప్ ఫైనల్ను ఎంజాయ్ చేసేందుకు ఖచ్చితంగా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈసారి కప్పు ఖచ్చితంగా భారత్ అని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్